హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ఆసక్తితో చూస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామంన మా హృదయపూర్వక స్వాగతం. గాడ్స్ మెర్సీ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్, శోధనను జయించుటకు మరి దేవుని కృప అనే నేటి అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ కిరణ్ గారు అందించే సందేశాన్ని ఈరోజు మనం విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. శోధనకు మీరు చోటియకుడి, ధైర్యము వహించి పోరాటమును సాధించెడు వారు జయించెదరు. సాతానుకులుగా పాపంబగును, యేసు శక్తిని కోరి ఎల్ల కాలము వేడు, యేసుడాశతో దాసి నడుపును. జయించెడు వారు సౌందర్య ప్రభున్, వారు మకుటం ధరించెదరు. ప్రభుండగు యేసు నీ కంబునమ్ము, నాయనే నిత్యం సాయమునిచ్చున్. యేసు శక్తిని గోరి ఎల్ల కాలము వేడు, యేసు దాశతో మిమ్ము దాసి నడుపును. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నానండి. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. తండ్రి, గతించిన రాత్రంతి మమ్మల్ని క్షేమంగా కాపాడి ఉదయాన్నే మమ్మల్ని సజీవ లెక్కలో లేపి ప్రభువా, మరి మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు చూపిన కృపను బట్టి అనేక వేల స్తుతులు నాయన. వాక్యం ధ్యానించుచుండగా మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతిమాలు వేడుకుంటున్నాను ప్రభువా, ఆమేన్. ఈరోజు మరి మనకు వచ్చే శోధనల గురించి, మరి వాటిని జయించుటకు మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మరి ధ్యానించుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపతగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గంను కలగజేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. మరి ఇక్కడ పౌలు భక్తులు మరి కొరింథీయులకు ఈ పత్రిక రాస్తూ శోధనల గురించి మరి చెప్తున్నారు. ఏంటి అనగా ప్రతిరోజు మనకు ఎన్నో శోధనలు, అనుదిన
జీవితాల్లో చిన్న చిన్న శోధనలు, పెద్ద శోధనలు, ఏ చిన్న శోధన వచ్చినా కూడా భయపడిపోతాం. అయ్యో, అసలు ఈ ప్రపంచంలో ఈ ప్రాబ్లం నాకు తప్ప ఎవరికి లేదు అని కృంగిపోతాం. మనుషులు ముందుగా చేసే పని అదే. చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని చాలా పెద్ద సమస్యగా ఆలోచించి మరి అంతకంటే గొప్ప దేవుణ్ణి మనం మర్చిపోతాం. ఆయన సన్నిధి, మరి ఆయనను ప్రార్థించినచో ఆయన కృప ఎంత గొప్పదో మనం మర్చిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, దేవుడి ద్వారా కొన్ని శోధనలు వచ్చినా, మనుషుల ద్వారా వచ్చిన శోధనలైనా ఆయన సమ్మతించనిచో ఏ శోధన కూడా మన వద్దకు రాదు. అబ్రహామును చూసినట్టయితే మరి ఇక్కడ లేక కలిగిన కుమారుడు, వృద్ధాప్యంలో కలిగిన ఇసాకు, మరి ఆయనను బలిగా తీసుకుని రమ్మని యెహోవా దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఒక నిమిషం కూడా ఆయన ఆలోచించలేదు. ఇసాకును తీసుకుని వెళ్ళి మరి అంత బలిపీఠము అనగా అంత సిద్ధం చేశాడు దేనికి, బలి ఇవ్వడానికి. కానీ ఆ సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై, అబ్రహాము ఆగు, ఇసాకును కాదు నేను కోరుకుంది, నీ వెనకాల పొట్టేలు ఉంది, కేవలం నిన్ను పరీక్షించుటకు నేను ఇది చేశానని మరి దేవుడు చెప్పాడు. మరి అక్కడ ఒక నిమిషము మనము ఆ అబ్రహాం ప్లేస్లో ఉంటే మనం నిజంగా చేస్తామా? అబ్రహాము పూర్తిగా నమ్మి దేవునిపై ఆధారపడి మరి ఆ కార్యం చేశాడు. ఇసాకు అడుగుతారు, నాన్న మరి గొర్రె ఎక్కడుంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నిప్పు ఉంది, కానీ మరి బలి పశువు లేదు అని అంటే ఆయన పర్వాలేదు దేవుడే చూసుకుంటాడు అని అన్నాడు. మరి అక్కడ చూసినట్టయితే అబ్రహాముకున్న విశ్వాసము మనకు ఉండాలి. మరి యోబును చూసినట్టయితే ఇక్కడ మరి యోబుని శోధించుటకు సాతాను మరి యెహోవా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది. అప్పుడు దేవుడు అనుమతించి ఆయన మరణము తప్ప అనగా ఆయన ప్రాణం తప్ప మిగతా అన్నిటి మీద కూడా సాతానుకు మరి అధికారాన్ని ఇస్తుంది. అప్పుడు మరి సాతాను వచ్చి యోబు యొక్క జీవితాన్ని మొత్తం అల్లాకల్లోలం చేస్తాడు, పిల్లల్ని చంపేస్తాడు, మరి ఆయనకున్న ఆస్తిపాస్తులను, పశువులను అన్నింటినీ నిర్మూలిస్తాడు. అయినను యోబు విశ్వాసంతోనే ఉన్నాడు. ఏమిటి, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొని అన్న మాటే మాట్లాడాడు. కానీ స్నేహితులు, చివరికి భార్య కూడా ఆయనని దూషిస్తుంది, నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో అని శపిస్తుంది. అయినా కూడా యోబు చెక్కు చెదరలేదు. మరి దానికి కారణం ఆయనలో ఉన్న విశ్వాసము, దేవుని పట్ల ఉన్న విశ్వాసమే అని చెప్పాలి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని కృప గురించి మనం మాట్లాడినట్టయితే మరి కృప అంటే ఏంటి? కృప అనగా మనకు అర్హత లేకపోయినను పొందుకునే దానినే కృప అంటాం. మరి ఎన్ని శోధనలు కలిగినా కూడా ఆయన కృప మనకు చాలును. మరి శోధనలు కొన్ని దేవుని ద్వారా వస్తాయి, కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి. మనం చేతులారా కొన్ని తప్పులు చేస్తాం, వాటి యొక్క పనిష్మెంట్స్ మన మీదకి వస్తూ ఉంటాయి, వాటి యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. కానీ ఆ సమయంలో కూడా దేవుడు మరి మన చేయి విడువడు. ఎందుకనగా ఆయన కృపమయుడు. మరి ఆయన కృప మనకెంతో అవసరము. ఆయన కృప లేనిది మనము ఎట్టి పరిస్థితిలో నివసించడానికి, జీవించడానికి మనకు అర్హత లేదు. మరి కొన్నిసార్లు మరి మనుషులు శోధిస్తుంటారు. యోసేపు జీవితంలో చూసినట్టయితే మరి పోతీఫర్ ఇంట్లో పోతీఫర్ భార్య మరి యోసేపును శోధించినప్పుడు, పోతీఫర్ లేని సమయంలో ఆయన భార్య యోసేపును శోధిస్తుంది. మరి ఆ సమయంలో యోసేపు ఏం చేస్తాడంటే తన యుక్తిని అనగా తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని అక్కడి నుండి తన వస్త్రాన్ని వదిలేసి పారిపోతాడు. మరి ఆ సమయంలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆ శోధనను జయించుటకు కూడా దేవుడు ఆయనకి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. మనం ఎప్పుడూ కృంగిపోకూడదు. ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే అయ్యో దేవా, ఉన్న సమస్యలను నాకే, అన్ని లోకంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వస్తాయని మనం ఫీల్ అవ్వద్దు. ఎందుకనగా శోధనలు వచ్చినా కూడా దాన్ని జయించుటకు దేవుడు మనకు మార్గాన్ని సరళం చేసి ఉన్నాడు. ఆయన తట్టు తిరిగినప్పుడు తప్పకుండా మనం ఆ శోధనలను జయిస్తాము. మరి శోధనలు జయించాలి అని అంటే ఏం చేయాలి? ఒకటి, ఆయన తట్టు తిరిగి ప్రార్థించడము. ప్రార్థించిన ఆ ప్రార్థన మరి విశ్వాసంతో ప్రార్థించాలి. ఆయన జవాబు కొరకు మనము నిరీక్షించాలి. ప్రార్థించిన వెంటనే మనకి ఇన్స్టెంట్గా ఆన్సర్ రాదండి. ఎందుకంటే మరి శోధనలు రావడానికి ఎంత సమయం పడుతుందో దానికి జవాబు దొరకడానికి కూడా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ శోధన కాలం అనగా మనం ప్రార్థించగానే మనకి ఇన్స్టెంట్గా మనకు ఆన్సర్ వస్తే ఇంకా ప్రతి ఒక్కరూ అదే పని, ప్రాబ్లం రావడం, మనం ప్రార్థించడం, మన సమస్యకి పరిష్కారం దొరకడం. మరి ఈ శోధన కాలాన్ని మనం నిరీక్షణ అంటాము. ఈ నిరీక్షణ ఎప్పుడు మనకు దేవుడు నేర్పిస్తాడు? అది నేర్చుకోవాలి అనగా ఒక శోధన వచ్చినప్పుడు మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థనకు మనకు జవాబు దొరకాలి అని అంటే కొంత సమయం పడుతుంది. అది ఆలస్యమైనను
సరియైన సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. దీనినే మనం నిరీక్షణ అంటాము. మరి ఈ నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచబడనీయదు. దేవుని యందు నిరీక్షణ వల్ల మనం ఏ రోజు కూడా మనము సిగ్గుపడము. మరి ఈ శోధనలు జయించుటకు మరి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించును గాక. ఆదరించు నా